హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ అండి. మనం ఈరోజు ఈ వీడియోలో ఈవినింగ్ టైం స్నాక్స్ తింటాం కదా, బ్రెడ్ ఆలూ పకోడా చేయబోతున్నాము. ఈ రెసిపీ ఎంత సింపుల్గా ఈజీగా చేసుకోవాలనేది చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి నేను ఒక 4 బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఒక మీడియం సైజు 4 తీసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను బఠానీలు ఓవర్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ నేను ఉప్పు కొద్దిగా వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. గరం మసాలా ఒక పావు స్పూను, బేకింగ్ సోడా వచ్చి ఒక చిటికుడు బేకింగ్ సోడా, అల్లం ఒక ఇంచు అల్లము నేను తురుముకొని పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి ఒక 3 నుండి 4 సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. కొత్తిమీర, కస్తూరి మేతి, వాము ఒక పావు స్పూన్ తీసుకున్నాను. జీలకర్ర మనకి ఇక్కడ 1/2 స్పూన్ అయితే చాలు. తగినంత ఆయిల్, ఉప్పు కావాలి, పసుపు గుండ కావాలి, మిరపగుండ కావాలి, ధనియా పౌడర్ కావాలి, గ్రీన్ చట్నీ కావాలి. నేను టమాటో కెచప్ తీసుకున్నానండి బ్రెడ్కి రాయడానికి, అప్లై చేయడానికి. ఇక్కడ మనకి శనగపిండి ఒక 1/2 kg అయితే చాలండి. ఇలాంటి బౌల్లో వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనము వాము గింజలు వేసుకోవాలండి. చేయిలో వేసుకోవాలి. చేయిలో వేసి కొంచెం రబ్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ మరి బేకింగ్ పౌడర్ వేసి కలుపుతూ ఉండండి. బేకింగ్ పౌడర్ మేము ఎందుకు వేస్తామంటే సాఫ్ట్గా రావడానికి కోసం మేము బేకింగ్ పౌడర్ యూస్ చేస్తాము. ఇలా మేము డ్రైగా ఒకసారి కలిపిన తర్వాత వాటర్ కొద్దిగా యాడ్ చేస్తూ మీరు పిండిని కలుపుతూ ఉండండి. చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీ మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇంత కన్సిస్టెన్సీ థిక్నెస్ ఉంటే చాలు, ఇంకా పుర్రుగా అయితే చేసుకోవద్దు. నెక్స్ట్ ఇందులోకి మనం ఇప్పుడు కొరియాండర్ లీవ్స్ అంటే కొత్తిమీర వేసుకొని కూడా బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ మాత్రం బాగా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి 5 to 6 స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ అంత జీరా వేసుకుందాము. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత గ్రేటెడ్ జింజర్ వేసుకోవాలి, అంటే తురుము పెట్టుకున్న జింజర్ అనమాట. ఇప్పుడు మనం ఇందులోకి పావు టేబుల్ స్పూన్ అంత పసుపు గుండ వేసుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. మీకు తగినంత కారం పొడి మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి ధనియా పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఉప్పు వచ్చేసి 1 టేబుల్ స్పూను, తర్వాత గరం మసాలా వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, బంగాళదుంపల్ని నేను ఉడికించి పెట్టుకున్నాను 4 అని. ఇప్పుడు వాటిని ఇలా సన్నగా చేతి సాయంతో ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి నేను చెప్పాను కదా ఓవర్ నైట్ పెట్టుకున్నాను. మార్నింగ్ నేను కొద్దిగా ఉప్పేసి బాయిల్ చేసుకున్న బఠానీలు కూడా ఇందులో వేసుకొని ఇలాంటి సహాయంతో మీరు స్మాష్ చేసుకోండి. అదే చేత్తో స్మాష్ చేస్తే అంత బాగా అవ్వదన్నమాట. సో ఇలాంటి సహాయంతో మీరు స్మాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా స్మాష్ అయిపోయిందనేసి. ఇప్పుడు అలా స్మాష్ అయిన ఒక స్టఫ్లోకి కస్తూరి మేతి అనేది మీరు 2 చేతుల సహాయంతో కొద్దిగా రబ్ చేసి కస్తూరి మేతిని అయితే వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి మనము కొద్దిగా కొరియాండర్ లీవ్స్ అంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇలా మీరు కలిపిన స్టఫ్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి, అంటే చల్లబడనివ్వాలి ఒక 15 మినిట్స్. చూడండి, ఇప్పుడు ఆఫ్టర్ 15 మినిట్స్ చల్లబడిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ స్టఫ్ని ఏం చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఒక ప్లేట్లో ఇలా ఒక 2 బ్రెడ్స్ వేసుకొని ఒక సైడ్ మీరు అప్పుడే చెప్పాను కదా గ్రీన్ చట్నీ అనేసి, ఆ గ్రీన్ చట్నీని చుట్టూరు 4 సైడ్స్ మొత్తం క్లీన్గా కవర్ అయ్యేటట్టు బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మీరు స్ప్రెడ్ చేసుకున్నారు కదా, అది పక్కన పెట్టేసి ఇంకో బ్రెడ్ తీసుకొని టమాటో కెచప్, అది కూడా చెప్పాను కదా, అది కూడా 4 సైడ్స్ బాగా చుట్టూరు కవర్ అయ్యేటట్టు వేసుకొని ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్టఫ్ మేము రెడీ చేసుకున్నాం కదా,
ఇలా ఒక ముద్దలాగా స్టఫ్ని రెడీ చేసి మీరు గ్రీన్ చట్నీ సైడ్ కావచ్చు, లేకపోతే టమాటో కెచప్ సైడ్ అయినా కావచ్చు, అలా వేసుకొని కొద్దిగా పల్చగా దీన్ని ఏం చేయాలంటే స్టఫ్ని ఒత్తాలన్నమాట. ఇలా చేసిన దాంట్లో మేము ఆపోజిట్ సైడ్ బ్రెడ్ ఏదైతే ఉంటుందో అది అంటే స్టఫ్ మీద యాడ్ చేసి కొద్దిగా లైట్గా ప్రెస్ చేసుకోండి. ఎక్కువ హార్డ్గా ప్రెస్ చేయొద్దు, లైట్గా ప్రెస్ చేయండి. తర్వాత ఇలా నైఫ్ సహాయంతో, ఇలా ఒక చాకు సహాయంతో మీరు కట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను లోపల ఎంత స్టఫ్. చూడండి, స్టఫ్ చాలా బాగా కనిపిస్తుంది కదా. ఎస్, ఇలాగా నేను మిగతావి కూడా చేస్తాను, చూడండి. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మనము డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని అయితే స్టవ్ ఆన్ చేసి ఒక బాండిలో పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఒక సైడ్ పెట్టుకొని రెడీ చేసి ఉంచుకోండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము బ్రెడ్ని ఈ స్టఫ్ అంటే మేము ఇక్కడ పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి డిప్ చేస్తూ ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ట్రిప్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని టిష్యూ పేపర్లోకి షిఫ్ట్ చేసుకొని సెకండ్ ట్రిప్ కూడా వేసేసుకుందామా. చలో. చూసారా, ఎంత రుచికరమైన బ్రెడ్ ఆలు పకోడా అయితే రెడీ అయిపోయిందండి. ఈవినింగ్ టైం ఇలా స్నాక్స్ తింటుంటే దాంట్లో ఉండే కిక్కే వేరు. ఇక్కడ నేను కొద్దిగా హార్డ్గా ప్రెస్ చేస్తాను, అది కొద్దిగా ఇగ్నోర్ చేయండి. ఇలా మీరు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇస్తే గనక వాళ్ళు చాలా ఖుషి అయిపోయి గబగబా అని తినేస్తారు, కొంచెం కూడా వదలకుండా. చూసారా, స్టఫింగ్ మెయిన్ వచ్చేసి స్టఫింగ్ పార్ట్ అండి. అది కనుక ఉప్పు కారం కొద్దిగా తేడా అయినట్లు ఉంటే కూడా తిన్నప్పుడు అంత బాగా అనిపించదు. చూడండి, ఇక్కడ నేను కట్ చేస్తున్నాను, కాకపోతే వేడి ఎక్కువ ఉండడం వల్ల ఇబ్బంది అయిపోతున్నాను. చూడండి, స్టఫింగ్ మీరు మిడల్లో ఎంత బాగా చేస్తే అంత బాగా వస్తుందన్నమాట. మీరు టమాటో సైడ్ వేసుకోవచ్చు, లేకపోతే గ్రీన్స్ చిల్లీ సైడ్ కూడా మీరు ఆ స్టఫింగ్ని అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇది తిన్నప్పుడు అది మీ ఇష్టం కదండి, టమాటో కెచప్తో అయినా తినొచ్చు, గ్రీన్ చట్నీతో కూడా తినొచ్చు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, మరికొన్ని వీడియోస్తో మీ ముందు వస్తుంటాం. అంటిల్ దెన్ బాయ్.